ఒకసారి ప్రాంతం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. అయ్యగారు, పలానా చోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్ పనిచేస్తాడయ్యా, చిన్నప్పుడు మా దగ్గరే పెరిగాడు, మా దగ్గరే చదువుకొని ఉద్యోగం వచ్చింది, తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చారయ్యా, కనీసం ఒక 1000 రూపాయలైన తల్లిదండ్రులకు పంపించడు, కాస్త అబ్బాయికి బుద్ధి చెప్పాలి, నాకు సపోర్ట్గా రండి, 4 మాటలు మీరు కూడా చెబుతురుకొని అని అన్నాడు. మొత్తానికి వెళ్ళాం. 1,50,00,000 రూపాయలు ఇల్లు. ఇక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ పాస్టర్ గారు ఇంజనీర్ని పిలిచి, అంటే చిన్నతనం నుంచి అక్కడ పెరిగినోడు కాబట్టి, రేయ్ తల్లిదండ్రులకు 1000 రూపాయలు పంపించలేవురా, అమ్మా నాన్న నేను ఎట్లా కష్టపడి పెంచారా, వాళ్ళు పొలంలో వ్యవసాయం చేసి రెక్కల మొక్కలు చేసుకొని చదివిస్తే కనీసం ఒక 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటానికి నీకు చేతులు రావట్లేదురా అని పాస్టర్ గారు స్వతంత్రంగా ఏదో గద్దిస్తున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఆ కిచెన్లో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ ఈ మాటలింది. పప్పు గుత్తి తీసుకొని వచ్చి అంటది, అయ్యగారు అవి మా డబ్బులు, అయ్యగారు మా డబ్బులు వాళ్ళు ఎవరికో ఎందుకు ఇస్తాం అయ్యగారు, వాళ్ళు ఎవరంటా వింటామా, మీ అత్తమామలే కదా, వాళ్ళు మా అత్తమామలు అయితే అయి ఉండొచ్చు, నా భర్త కష్టం, మా డబ్బు మా ఇష్టం అని. ఆ పాస్టర్ గారు నా పక్కనే కూర్చొని నన్ను మోసేతో పొడుస్తున్నాడు. నువ్వు కూడా 2 మాటలు మాట్లాడు, అసలే చేతిలో పప్పు గుర్తుందిరా నాయన, ఎందుకు ఈ బాధలు అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. ఇక మొత్తానికి ఆ పాస్టర్ గారికి 2 మొక్కలు వేస్తూ ఉంటే నాకు 4 అయిపోతుంది. వద్దులే తల్లి అంటున్నా, మీరు చాలా మంచివాళ్ళు అయ్యగారు, మీలాంటి వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని. సరే మొత్తానికి అయిపోయింది. అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయరా. ఏంటమ్మా, నా వయసు 40 సంవత్సరాలే కానీ రోజుకొచ్చి గుప్పెడు ట్యాబ్లెట్లు మింగుతా, గుప్పెడు ట్యాబ్లెట్లు. నా ఇంటి నిలబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోయేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అంది. దేవుడు నిన్ను బాగు చేయున్నట్లుగా దేవుని వాక్యానికి లోబడి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామల పట్ల నువ్వు కనికరం చూపించు, మనుషుల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు. ఏమందో తెలుసా, సచ్చిన ఆ పని చేయనండి నేను, అయితే చచ్చిపోతావు మరి అంతే, ఇంకేం చెప్పుతాను. అది పైకి అనలేదులేండి, లోపట అనుకున్నా. నేను సచ్చినా చేయనండి, ఎందుకంట నన్ను మా అత్త పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు, పెట్టలేదని నేను అంటలేదమ్మా. మన ప్రభు మనకు నేర్పింది శత్రువును కూడా ప్రేమించమని కదా, కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని కదా, కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించమని ప్రభు చెప్పాడు కదా. వాక్యాన్ని పట్టుకొని దురాత్మను గద్దించు, వాడు విలవిలలాడుతూ మన ఇల్లు విడిచిపెట్టి వాడి పోవటం ప్రారంభిస్తాడు.